హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక చక్కటి అందమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మరి మీ అందరూ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. నేను చాలా చక్కగా సంపూర్ణంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను. ముందుగా ఇంట్లో ఎప్పటిలాగే నిత్య దీపారాధన ధ్యానం చేసుకొని ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేయాలి. అలంకార ప్రియురాలైన మా ఇంటి ముద్దుగుమ్మ శ్రీ వరలక్ష్మి అమ్మవారి అలంకరణ నైవేద్యాలు వ్రతం ఏ విధంగా చేసుకున్నానో చూసేద్దామా? ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఆ ఒక లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. ముందుగా అమ్మవారి ముఖానికి పసుపును చక్కగా రాసి, ఇప్పుడు అమ్మవారి నుదుటిన గంధంతో కుంకుమ బొట్టుతో అలంకరించుకున్నాను. నేను వీటిని ఆన్లైన్లో తెప్పించుకున్నానండి అమ్మవారి అలంకరణ కోసం. స్టోన్స్ వర్క్తో బొట్టు వచ్చిందండి. బొట్టును కూడా నేను నుదుటిన అమ్మవారికి పెట్టాను. ముఖ్యంగా ఇక్కడ నేను విష్ణుమూర్తి లక్ష్మి అమ్మవార్లు ఉన్న ఫోటోను మాత్రమే తీసుకున్నానండి పూజకి. కలశం పెట్టుకోవాలి కదండి, కలశానికి కూడా నేను పసుపు రాసి చుట్టూరా కుంకుమ బొట్లు పెట్టి అందులో నీళ్లు, పసుపు, కుంకుమ, అక్షితలు, కాయిన్, కొంచెం పచ్చకర్పూరం, మామిడి కొమ్మలు పెట్టి అలంకరించి అమ్మవారి స్థానంలో బియ్యం వేసి, చూస్తున్నారు కదా అమ్మవారిని నేను ఎలా అలంకరిస్తున్నానో. చాలా సులభంగా అమ్మవారికి ఈ విధంగా నేను జాకెట్ పీస్తో అలంకరించుకున్నానండి. అమ్మవారికి కిరీటాన్ని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. చాలా అందంగా ఉంది కదండి. పసుపు కొంచెం నీళ్ళతో పసుపు గణపతిని చేసుకుంటున్నాను. ఇక్కడ నేను అష్టలక్ష్మి పాత్రను తీసుకున్నాను. అష్టలక్ష్ములందరికీ కూడాను గంధం బొట్లు కుంకుమతో అలంకరించుకున్నాను. ఇందులో కూడా నీళ్లు, పసుపు, కుంకుమ, అక్షితులు, ముద్ద కర్పూరం, గంధం, పువ్వులు, కాయిన్ వేసి అలంకరించుకుని అమ్మవారికి గంధాన్ని సమర్పించాను. మా ఇంటి లక్ష్మీ స్వరూపమైన తులసమ్మను ముద్దుగా పువ్వులు, గంధపు బొట్లతో అలంకరించుకొని తులసమ్మ ముందు శ్రీ లక్ష్మీ అమ్మవారిని అలంకరించుకోవటానికి ఒక చిన్న ఆసన పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసి అమ్మను అలంకరించుకున్నాను. ఏనుగులు లక్ష్మీ స్వరూపాలు కనుక ఏనుగులను పెట్టి నేను 11 ఏలక పళ్ళను తీసుకొని విశేషమైన ఈ మాలను సమర్పించాను. వరలక్ష్మి వ్రతానికి నేను తీసుకున్న చీరండి. చీర, గాజులు అమ్మవారికి సమర్పించుకొని పసుపు, కుంకుమ పెట్టి సమర్పించుకున్నానండి. ఎలా ఉందండి మా అమ్మవారు? ముద్దుగుమ్మ తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి ఎంత చక్కగా నిండుగా అందంగా వ్రతానికి సిద్ధమవుతున్న మా ఇంటి ముద్దుగుమ్మ. ఇక్కడ నేను ఆవు నెయ్యిని ఉపయోగిస్తానండి. ఆవు నెయ్యిని మాత్రమే వినియోగించాలి. ఈరోజు వీలైతే పచ్చకర్పూరాన్ని తెచ్చి ఉపయోగించాలి. అనుకోకుండా కదంబం పూలు ఈరోజు వచ్చాయండి మా ఇంటికి. ఈరోజు అమ్మకి నైవేద్యంగా గారెలు, పెసరబూరెలు, పరమాన్నం, పానకం ఇలా 5 రకాలు కానీ 9 రకాలు కానీ ప్రసాదాలు చేసి పెట్టవచ్చు. మేము ఉపవాసం ఉంటామండి. ఉపవాసంతోనే పూజ అంతా చేసుకుంటాము. అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారి పూజ కోసం పువ్వులను, అలాగే అరటి ఆకులు, చెరకు, వరి దుబ్బుతో అలంకరించుకొని మా ఇంట్లో మా అత్తగారు చెప్పిన విధానాన్ని బట్టి మేము చేసుకోవాలండి వ్రతాన్ని. అమ్మ అలంకరణ పూర్తయింది. ఇక వ్రతాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? నేను శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకున్నానో చాలా చక్కగా ఈ పూజ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఫ్రెండ్స్, అమ్మవారి పూజ ప్రారంభమవుతుంది. నేను పూజ చేసుకుంటున్నానండి. మరి పూర్తిగా ఈ వీడియోని చూడండి. సులభమైన పద్ధతిలో మీరు ఎలా చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మనం వెలిగించుకున్న దీపాలకి పువ్వులను సమర్పించి వినాయక పూజతో ప్రారంభించి కుంకుమ పూజ, లక్ష్మీ అష్టోత్తరాలతో పూజను చేసుకొని
నైవేద్యాలను సిద్ధం చేసి వ్రత కథను చదువుకోవాలి. ఫ్రెండ్స్, నేను పూజ చేసే విధానాన్ని శ్రద్ధగా చూడండి. సులువుగా మీకు పూజను ఎలా చేసుకోవాలో అర్థమైపోతుంది. ఇక్కడ నేను గణపతిని పూజ అయిన తర్వాత అమ్మవారికి పువ్వును సమర్పించి, కాసును సమర్పించి, కుంకుమ పూజతో 108 అష్టోత్తర నామాలను చదివి పువ్వులతో కుంకుమతో పూజ చేసి వ్రత కథను చదువుకున్నాను. దీప ధూప నైవేద్యాలతో అమ్మ పూజను చేసుకొని వ్రత కథను చదివి అమ్మకు హారతినిచ్చి, చేసిన పూజలో తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని అడిగి అమ్మ ఆశీర్వాదం అడిగి మరీ తీసుకున్నాను. పూజా విధానం అంతా చూశారు కదా. మరి నేను చేసే పూజా విధానం నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో ఫ్రెండ్స్, నిజంగానే చెప్తున్నాను, మీ సపోర్టుతో, ఆ అమ్మదయ్యతో పాటు మీ సపోర్టు నాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఫ్రెండ్స్, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి.